అందరికీ నమస్కారం. నేను మీ ఆడా నారాజు. ఢిల్లీలో అరవింద్ కేజ్రీవాల్ గారు ఓడిపోవడానికి, అదేవిధంగా బీజేపీ పార్టీ అరవింద్ కేజ్రీవాల్ని టార్గెట్ చేయడానికి కొన్ని ప్రధానమైన కారణాలు ఉన్నాయి. బీజేపీ పార్టీ ఆమ్ ఆద్మీ పార్టీని, అదేవిధంగా కేజ్రీవాల్ గారిని ఎందుకు అంత బలంగా టార్గెట్ చేశాయి? దానికి కొన్ని ఉదాహరణలు ఉన్నాయి. 2014లో వారణాసిలో నరేంద్ర మోడీ గారు ఎంపీగా పోటీ చేస్తున్న సమయంలో అదే నియోజకవర్గం నుంచి కేజ్రీవాల్ గారు కూడా పోటీ చేసి బీజేపీకి ప్రత్యామ్నాయం తామే అన్నట్టుగా ఆ అరవింద్ కేజ్రీవాల్ గారి నిర్ణయం అనేది అప్పట్లో పెద్ద సంచలనంగా మారింది. అదేవిధంగా గుజరాత్ ఎన్నికల్లో కూడా ఆమ్ ఆద్మీ పార్టీ పోటీ చేసి 5 స్థానాల్లో విజయం సాధించడం జరిగింది. అదేవిధంగా 12.9% ఓట్ షేరింగ్ కూడా ఆమ్ ఆద్మీ పార్టీ రావడం జరిగింది. ఇక్కడ ఈ అంశాలన్నీ పరిగణలో తీసుకున్నట్లయితే మాత్రం బీజేపీకి ప్రత్యామ్నాయంగా ఉండేది ఏకైక పార్టీ ఆమ్ ఆద్మీ పార్టీ అన్న భావన కలిగేలాగా కేజ్రీవాల్ గారు చాలా బలంగా పోరాటం చేశారు. కేజ్రీవాల్ గారి నిర్ణయం కూడా బీజేపీకి ప్రత్యామ్నాయం కాంగ్రెస్ పార్టీ కాదు, బీజేపీకి ప్రత్యామ్నాయం పార్టీ ఆమ్ ఆద్మీ పార్టీ, కేజ్రీవాల్ గారు మాత్రమే అన్న భావన కలిగేలాగా కేజ్రీవాల్ కేజ్రీవాల్ గారు నిర్ణయాలు బట్టి మనం అక్కడ అంచనా వేయాలి. అంటే బీజేపీ పార్టీ వాళ్ళు ఎప్పటికైనా సరే ఆమ్ ఆద్మీ పార్టీ బీజేపీ పార్టీని ఓడించగలిగే శక్తి ఆమ్ ఆద్మీ పార్టీకి ఉంది అన్న భావన కలిగేలాగా కేజ్రీవాల్ గారు చాలా బలమైన నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. అదేవిధంగా ఎప్పటికైనా బీజేపీకి ఆమ్ ఆద్మీ పార్టీ వల్ల ఓడిపోయే అవకాశాలు ఉంటాయి అన్న భావన కూడా బీజేపీ పార్టీ వాళ్ళ దగ్గర కలగడం కూడా ఈరోజు ఆమ్ ఆద్మీ పార్టీ మీద బీజేపీ పార్టీ వాళ్ళు టార్గెట్ చేయడం కూడా ఒక కారణంగా మనం చెప్పుకోవచ్చు. అదేవిధంగా కేజ్రీవాల్ గారు కూడా గతంలో ఒక చిన్న వ్యాఖ్యలు చేయడం జరిగింది. నరేంద్ర మోడీ గారు ఎప్పటికీ కూడా ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీని కానీ కేజ్రీవాల్ గారిని ఓడించలేరు అని చేసిన వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో బీజేపీ పార్టీలో ఉన్న అనైక్యతను ఐక్యమత్యం చేసేలా చేసేది. కాబట్టి ఇవన్నీ పరిస్థితులు మనం గమనించినట్లయితే మాత్రం బీజేపీకి ప్రత్యామ్నాయం పార్టీ కాంగ్రెస్ పార్టీ కాదు, బీజేపీకి ప్రత్యామ్నాయం పార్టీ ఆమ్ ఆద్మీ పార్టీ అరవింద్ కేజ్రీవాల్ గారు మాత్రమే అరవింద్ కేజ్రీవాల్ గారు నిరూపించడం జరిగింది. అదేవిధంగా అరవింద్ కేజ్రీవాల్ గారు అటు పంజాబ్ వైపు, అదేవిధంగా గుజరాత్ వైపు కూడా పోటీ చేయడం జరిగింది. పంజాబ్లో అధికారం రావడం జరిగింది, గుజరాత్లో కూడా కొంత ఓట్ షేరింగ్ రప్పించుకోవడం జరిగింది. 2014 నరేంద్ర మోడీ గారి మీద పోటీ చేసి ఖచ్చితంగా ఈ దేశ రాజకీయాల్లో తాము నిలబడతాము, శాసిస్తాము అన్న భావన కలిగేలాగా, బీజేపీకి ప్రత్యామ్నాయంగా ఉన్నాము అన్న భావన కలిగేలాగా కేజ్రీవాల్ చేయడం. అదేవిధంగా కేజ్రీవాల్ గారి పార్టీ కూడా 2022లో జాతీయ పార్టీ అవడం. ఈ బీజేపీ పార్టీ కేజ్రీవాల్ గారిని ఓడించకపోయినా, ఆమ్ ఆద్మీ పార్టీని ఓడించకపోయినా భవిష్యత్తులో గుజరాత్లో కూడా ఆమ్ ఆద్మీ పార్టీ పాకా వేసే అవకాశాలు ఉంటాయని భావించి బీజేపీ పార్టీ ఈరోజు ఢిల్లీలో అరవింద్ కేజ్రీవాల్ గారి యొక్క ఓడించడానికి ఏవైతే ఉన్నాయో గతంలో అరవింద్ కేజ్రీవాల్ తీసుకున్న బలమైన ఛాలెంజెస్ ఏవైతే బీజేపీ పార్టీ మీద విసరడం, అదేవిధంగా దేశంలో కాంగ్రెస్ పార్టీ బీజేపీ పార్టీ తర్వాత కాంగ్రెస్ పార్టీ అన్న భావన ఏదైతే ఉందో కాదు, బీజేపీ తర్వాత ఆమ్ ఆద్మీ పార్టీ ఉన్న భావన కలిగించడం కూడా బీజేపీ వాళ్ళు కేజ్రీవాల్ని ఓడించడానికి ఇవన్నీ కూడా ప్రధాన కారణంగా తీసుకున్నారు. కాబట్టి ఖచ్చితంగా బీజేపీ వాళ్ళు టార్గెట్ అంటే ఖచ్చితంగా ఓడించాలి అన్న భావన కలగడానికి ఇవన్నీ ఉన్నాయి. బీజేపీ